మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏ సీజన్ కి ఆ సీజనే స్పెషల్ ఫ్రూట్స్ అనేవి చూస్తుంటాం. ఇక సమ్మర్ వచ్చిందంటే అందరం కూడా మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తుంటారు కదా. కానీ మా ఊర్లో మాత్రం మామిడి పండు కాదు, ఇంకొక పండు స్పెషల్ గా ఉంటది. ప్రత్యేకంగా అడవి పండు ఇది. ఇంతకీ ఆ పండు ఏందో చూపిస్తా పదండి. సో మా దగ్గర స్పెషల్ పండు అంటే మామిడి కాదు, ఎండాకాలంలో వచ్చేది మొర్రి పళ్ళు అనమాట. ఏప్రిల్ 1 నెల మాత్రమే ఈ పండ్లు అందుబాటులో ఉంటాయి. అడవి బిడ్డలు అడవికి పోయి దీన్ని తెంపుకొని వస్తుంటారనమాట. మస్తు కష్టం ఆ పండు ఈడి వరకు చేరాలంటే. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మొర్రి పళ్ళ కోసమే ఎదురు చూస్తుంటారు. మామిడి పళ్ళ కంటే ఎక్కువ సేల్ కూడా దానికే జరుగుతుంటుంది. సో ఒక్కసారి మొర్రి పళ్ళ వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. వాళ్ళు ఏడికెళ్ళి తీస్తారు పండ్లు, ఏ అడవికెళ్ళి తెస్తున్నారు, అండ్ తెంపేటప్పుడు వాళ్ళు పడే కష్టం ఏంది, అవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మా ఊరి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మొర్రి పండ్లు. సో మొర్రి పండ్లు అని పేరు వినగానే మీ అందరికీ మీ చైల్డ్హుడ్ గుర్తుకొచ్చి ఉంటుంది. అందుకనే మీ అందరినీ ఒక్కసారి అట్లా మీ చైల్డ్హుడ్ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటారు అనే నేను మొర్రి పళ్ళని చూపించడానికి మళ్ళీ వచ్చేసిన. సో ఇవేవి కూడా ఏదో పంటనో లేదంటే పొలంలోనో పండే కాదు, అడవిలలో దొరుకుతుంది అనమాట. సో ఇది తెంపరావాలంటే చాలా పెద్ద టాస్క్. చేతి వేళ్లతో ముట్టకుండా ఈ పండుని తెంపుకొని వస్తుంటారు. సో ఒక్కసారి గిరిజనులే వీటిని తెంపకరడం కావచ్చు, ఊరూరు తిరిగి అమ్మడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. సో మా ఊర్లో ఈ పండ్లు చూసినాను నేను. సో చూడంగానే ఒక్కసారి మీకు కూడా పరిచయం చేయాలనిపించింది మళ్ళీసారి మీ జ్ఞాపకాలని. అందుకని ఒకసారి మాట్లాడదాం మనం కూడా. నీ పేరేందమ్మా? లక్ష్మి. లక్ష్మి. సో ఏడికెళ్ళి తీసుకొని వచ్చారు మొరిపల్లి? మున్పల్లి. మున్పల్లి. ఎట్లా ఊర్లోనా లేదంటే అడిగిపోయారా? అడవిలోకి పోయినాం. ఎంతమంది పోతుంటారు? 4 3 పోతున్నాం. ఎట్లా ఈ పండ్లు తీసుకురావడం మస్తు కష్టం అంటారు, నిజమేనా? అవు ఎట్లా తెంపుతారు? చెట్టుకి ఎక్కి దులుపుతారు, కింద దులిపి బట్టలు ఇస్తారు, అందుకోసం గుళ్ళలు వేస్తారు. ముట్టుకోరు ఏడ చేతోటి? ముట్టుకోరు. ఎందుకట్లా? తినరు వాళ్ళు, పొలగిపోతాయి. పలిగిపోతాయి. సో మరి ఎండనేమో మస్తుగా ఉంది. ఈ పండు ఎన్ని రోజులు ఉంటుంది మీరు తెంపిన తర్వాత? 15 రోజులు. 15 రోజులు ఉంటుంది. 15 రోజులు. ఫ్రిడ్జ్ లో ఇట్లా పెడతారా? ఇట్లానే పెడతారా? కాదు, తెంపి ఇంట్లోనే తీసుకొస్తాం, అమ్ముతాం. అప్పట్లో అడవిలో చెట్లు మస్తుగా ఉండేవి, పండ్లు కూడా మస్తు దొరుకుతుండే. ఇప్పుడు దొరుకుతున్నాయి మరి అట్లనే పండ్లు? దొరుకుతాయి లెంగితే దొరుకుతాయి. ఇప్పుడు పండ్ల చెట్లు ఏమైనా తగ్గినాయా? మున్పట్లానే ఉన్నాయా? మున్పల్లి లేదు, ఇప్పుడు తగ్గినాయి. మస్తు తగ్గినాయి. లేదు. మరి ఎంత కష్టం పెడుతుంది పోయి పండ్లు తీసుకురావాలంటే? మస్తు కష్టం ఉన్నది. 4 గంటలకు పోవాలా, 3 గంటలు లేవాలా, 2-3 గంటలు పడుతుంది. 2-3 గంటలు పడుతుంది తెంపనికి. 12 గంటగా వస్తాము అక్కడ నుంచి. ఇటు ఏమో 1 గంటగా వస్తాము అమ్మేదానికి. ఇల్లు దొరుకుతాము. సో మరి పండ్లు అయితే ప్రతిసారి ఎండుకాలం వచ్చిందంటే పండ్ల కోసం ఎదురు చూస్తారు జనాలు కూడా. ఎన్ని నెలలు వస్తాయి? 1 నెల. 1 నెల. ఏది మార్చా ఏప్రిల్? ఇది ఏమున్నదో నాకు తెలియదు. ఈ నెల రోజులు దొరుకుతాయి. ఇక తర్వాత మళ్ళీ ఉండదా పండు? ఉండేది నెల రోజులు మాత్రం. మరి ఎట్లుంది గిరాకీడ? గిరాకు మంచిగా ఉంటది. మంచిగా ఉంటది. అడుగుతారా జనాలు? అవు తింటారు బాగా. ఇగో ఇవాళ ఈ గల్లీకి వచ్చి అమ్ముతున్నావు, మళ్ళీ గల్లోళ్ళు అడుగుతారా మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు అని? ఇంకా రేపు అడుగుతారు, ఇంకా ఎల్లుండిరా అంటారు, అడిగి అనుకుంటారు. దేనికి మంచిది పండు? పేయికు మంచిది, పేయికు మంచిది, షుగర్కు, బీపీకు. మరి ఎందుకు అమ్ముతున్నావు? మరి వీటిని పేపర్లో కూడా కాదు ఆకులో పెట్టే ఇస్తావా? అవు ఆకులు పెట్టే ఇస్తా. ఏమాకది? మోతుకాకులు. మోదుగాకు. సో మొర్రి పండ్లు మోదుగాకులో పెట్టిస్తూ అంతేనా? అంతే. మరి ఎట్లా అమ్ముతున్నావు? 30 రూపాయలు గిలాస్. 30 రూపాయల గిలాస్. సో ఏది గిదా? ఈ చిన్న కప్పు గాని వస్తుంది, అది 15, ఇది 30. చాయ్ గ్లాస్, ఇంకో చాయ్ తాగుతాం కదా మనం కప్పు, అదనమాట. 15 రూపీస్ అంటే ఇది. లేదా 30 రూపీస్ పెట్టాలంటే స్టీల్ గిలాస్. అలా ఎందుకు ఈ పండ్లు ఇంత కాస్ట్లీ అంటే ఈ పండ్లది పంట ఉండదు. సో వీళ్ళందరూ కూడా అడవిలోకి పోయి తెంపుకరాలి. ఇన్నాం కదా ఇలా కష్టం తెంపుకొచ్చేటప్పుడు. ఈ బట్ట కింద వరిచి
చెట్టును ఊపితే పండ్లన్నీ కింద రాలుతాయంట. ఆ పళ్ళు డైరెక్ట్ బుట్టలు తెచ్చి అమ్ముతారు. మళ్ళీ దీన్ని రెఫ్రిజిరేట్ చేయడం కావచ్చు, దీనికి నీళ్ళు చల్లడం కావచ్చు ఏముండదు. ఆ బుట్ట ఎట్లుందో అట్లనే ఉంటుంది. మళ్ళీ తెల్లారి మిగిలిన పండ్లు అంతే. ఇట్లా దాదాపు 15 రోజులు పెట్టుకుంటారు. ఆ పండ్లు నిలువ ఉంటాయి అన్నమాట. సో అందుకనే మందు ఉండదు, మాకు ఉండదు, పెంచుడు ఉండదు. కేవలం అడవిలో దొరికే పండు అనమాట. ఆ అడవిలో దొరికే పండు కేవలం 1 నెల మాత్రమే ఎండాకాలంలో వస్తుంది. అందుకని ఈ పండ్లకి ఇంత డిమాండ్ ఉంటుంది, బాగా క్రేజ్ ఉంటుంది. ఊర్లో ఉంటే ఎప్పుడెప్పుడు వీళ్ళు వచ్చి అమ్ముతారా అని ఎదురు చూసేటోళ్ళు కూడా ఉంటారనమాట. సో మొర్రిపళ్ళు అమ్మే ఇప్పటి వరకు అడవి బిడ్డతో మాట్లాడినాం కదా అమ్మతోటి. ఇక ఒక్కసారి పర్చేస్ చేసే వాళ్ళతో కూడా మాట్లాడదు. ఎందుకంటే ఈ పండ్లు మనం ఏడ పడితే ఆడ దొరికే, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఇంటికి తెచ్చిచ్చేటోళ్ళు అసలే ఉండరు. పోనీ షాప్ల కాడ పోయి కొనుక్కుందామంటే అసలు అవైలబిలిటీ ఉండదు. పోనీ సూపర్ మార్కెట్లో అన్ని పండ్లు ఉన్నట్టు ఇవి కూడా ఉంటాయంటే ఛాన్సే లేదు. ఇది నేను చెప్పుడు కాదు, ఇక్కడ ఉండేటోళ్ళు నాకు కూడా చెప్పారు అనమాట. ఒక్కసారి వాళ్ళతోటి మాట్లాడదాం. మంచిగా మొర్రి పండ్లు అయితే చేతిలో కనిపిస్తుంది మోదుగాకులు. కాకపోతే ఏంటంటే మొర్రి పండ్లు అనేది ఒక న్యాచురల్ ఫ్రూట్. అంటే వీ కాంట్ గెట్ ఎనీథింగ్. అంటే మనం అడవిలోనే ఉండేది. వాళ్ళు అడవి మనుషులు, అడవిలో జీవించే వాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి తింటుంటే ఎప్పుడైనా కానీ ఎవ్వరు కానీ ప్రతి ఒక్కరు సీజనల్ ఫ్రూట్స్ని గౌరవించాలి. సీజనల్ ఫుడ్ తింటే మనకు ఏంటంటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ని ఆ సీజన్లో మనం తినాలి. అట్లా మొర్రిపళ్ళు చూడంగానే మీకు చిన్నతనం గుర్తుకొచ్చింది? నేను చిన్నతనం కాదు, నేను ఐఎమ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ. సో నా ఏరియా, నేను 400 kV సబ్ స్టేషన్లో నా ఏరియాలో చాలా మొర్రిపళ్ళ చెట్లు ఉండేది. నేను అప్పుడు ఏంటంటే నా చెట్ల మీద తినేది ఈ పళ్ళని, చెట్టు మీదనే తినేది. ఎంత అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవానంటే అట్లా ఫీల్ అయ్యేది. అంటే మా సబ్ స్టేషన్ ప్రిమిసెస్లో చెట్లు ఉండేవి. చెట్టు ఎక్కేసి దాని మీద ఇట్లా నోటితో తినేది. అంత మధుర ఫలము. నేను ఇంటికి వెళ్తుంటే అనుకోకుండా కనబడ్డది. మొర్రి పండ్లు అని వీళ్ళు 2 సార్లు అనగానే మీకు అది అంతా ఇమాజినేషన్ వచ్చింది. వస్తే కాబట్టి కొనాలంటానికి వచ్చారు అట్లా. సో ఈ పండ్లు మరి బయట దొరుకుతాయా? బయట దొరకవు. ఈ అడవి వీళ్ళు వచ్చినప్పుడే ఉంటది. సో మనం కూడా వీళ్ళకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి పళ్ళకు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు 20 రూపాయలన్నా ఏదైనా ఆ డబ్బులు పెట్టి కొనాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్కడో తెంపుకొని కష్టపడి తెంపుతారు ఈ మొర్రిపళ్ళని. ఈ మొర్రిపళ్ళు ఏంటంటే దులిపితే కింద రాలిపోతే పనికిరావు. కింద బట్ట వేసేసి వాటి పైన దులిపేసి అప్పుడు బట్టలలో తీసి చేస్తారు. అది కష్టపడతారు కాబట్టి వీ మస్ట్ సపోర్ట్ టు దట్ పీపుల్స్. మొర్రిపళ్ళు అనగానే నవ్వుతున్నావు, ఏమైనా గుర్తుకొచ్చిందా మీకు? చిన్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం అన్నట్టు మా ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడినప్పుడు అయిపోగానే, క్రికెట్ మ్యాచ్లు అయిపోగానే అరే మొర్రి పండ్లకు పోదాం రా, గుట్టకి వెళ్దాం రా అని చెప్పేసి ఒక 5 to 10 మెంబర్స్ గ్యాదర్ అయ్యి గుట్టకు వెళ్ళి చెట్ల దగ్గరనే తెంపుకొని, ఈ మోతి కాకుల్లో తెంపుకొని అక్కడనే చెట్టు కింద తిని వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి ఆ రోజులు గుర్తుకొచ్చాయి అన్నమాట. అందుకే చూడగానే చిన్న స్మైల్ వచ్చింది అంతే. సో మళ్ళీ అంతా దోస్తాను, చిన్నతనం అవన్నీ గుర్తుకొచ్చినాయి సడన్ గా. అందుకే ఒక చిన్న నవ్వు వచ్చింది. సంతోషంగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇవి మరి పండ్లు ఎట్లా మీరు మిగతా టైంలో ఎప్పుడైనా తీసుకోవాలి అంటే ఎట్లా? ఎక్కడ దొరకవు. ఇక్కడ ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి. ఒక 1 month మాత్రమే దొరుకుతాయి. ఏప్రిల్ అయిపోయిందంటే మళ్ళీ దొరకవు. ఇక ఆల్మోస్ట్ అయిపోతాయి. ఏ కాలానికి ఆ పండ్లు తినాల్సిందే. ఇప్పుడు శీతాకాలంలో సీతాఫల్, ఇప్పుడు సమ్మర్లో మొర్రి పండ్లు, మామిడి పండ్లు ఎలానో సేమ్ అంతే. ఇప్పుడు మీరు అన్నట్టు మామిడి పండ్లు అయితే మనకి ఎక్స్క్లూజివ్గా దొరుకుతాయి. మనం షాప్ వరకు కూడా పోవాల్సిన అవసరం లేదు, ఆర్డర్ పెడితే ఇంటికే వస్తాయి. కానీ సో మరి వీటి స్పెషాలిటీ ఏంటి? ఆర్డర్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు, ఏది పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. స్వయంగా మనం కష్టపడి అడవుల్లోకి వెళ్తేనే దొరుకుతాయి. కానీ ఎక్కడ దొరకవు. షాపుల్లో దొరకవు, మోర్ సూపర్ మార్కెట్లో దొరకవు, ఆన్లైన్లో దొరకవు, ఎక్కడ దొరకవు. స్వయంగా మనం కష్టపడి వెళ్ళాలి అడవుల్లోకి, అప్పుడే దొరుకుతాయి. అది ఓన్లీ ఏప్రిల్లో మాత్రమే దొరుకుతాయి, మళ్ళీ దొరకవు. ఇక జూన్, మే వచ్చిందంటే అయిపోతాయి. మళ్ళీ కావు. మళ్ళీ సమ్మర్ అంతా వెయిట్ చేయాల్సిందే 1 year వరకు అంతే. మొత్తానికి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ పండ్లను మీరు చూస్తుంటే. చాలా హ్యాపీగా. ఈ పండ్లు కూడా చాలా కాస్ట్లీ అంటారు. చాలా కాస్ట్లీ. విలేజ్లో అయితే అందరు వెళ్తా ఉంటారు, కానీ సిటీలో అయితే ఎవరికి దొరకవు. ఇక్కడ సిటీలో మాత్రం చాలా కాస్ట్లీ. సిటీలో ఉండే వాళ్ళకి చాలా కాస్ట్లీ. మాత్రం ఒక్కసారి చేయాలనిపిస్తుంది. ఎవరికైనా చేయాల్సి వస్తుంది. ఒక్కసారి తిని చూడండి, మీకే మళ్ళీ మీరే తీసుకుంటారు. అక్కడ తమ్ముడు చెప్తుంది కాబట్టి ఒకసారి నేను కూడా టేస్ట్ చేస్తే ఎట్లుందో. సో ఇది చూస్తుండేగో ముట్టుకుంటేనే ఎంత సెన్సిటివ్ ఉందంటే పండు. అందుకని అసలు ఇవి బట్టలు దులుపుతారు,
ఇంత జాగ్రత్త చేస్తారు అంటే వినడం తప్ప ఒక్కసారి దీన్ని టచ్ చేసి నేను చేతిలో పట్టుకుంటే అర్థమవుతుంది. ఈ పండు ఇగో ఇట్లా మనం జస్ట్ పట్టుకుంటేనే దాన్ని ప్రెస్ కాదు, చాలా సెన్సిటివ్ గా పట్టుకున్నా అయినా కానీ దానిపైన పొట్టు కూడా వచ్చే పరిస్థితి అనమాట. నిజంగా ఈ పండు టేస్ట్ ఎట్లుంటది అంటే ఇంకొక పండుకి కంపేర్ చేసి ఈ పండు లాగా టేస్ట్ ఉంటుంది అని కూడా నాకు కూడా చెప్పడానికి వస్తలేదు, అంత డిఫరెంట్గా ఉంది టేస్ట్. అండ్ ఇట్లా నోట్లో పెడుతూనే ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది అనమాట. అండ్ ఆ గ్రీనిష్ కలర్ అండ్ దాని కలర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మొత్తానికైతే మొర్రి పండ్లు మా ఊరికి వచ్చినాయి, నేనైతే టేస్ట్ చేసినాను. అండ్ ఇట్లాంటి ఎక్స్క్లూజివ్గా ఊర్లలో మాత్రమే ఉంటాయి. అండ్ అడవిలకు దగ్గరగా ఉండే ఊర్లలో మాత్రమే అడవి నుంచి తెప్పుకొచ్చి గూడాలకి అండ్ ఊర్లకి ఇట్లా తిరుక్కుంటూ మొర్రి పండ్లు అమ్ముతుంటారు అనమాట. సో ఇవి ఎవరు కావాలన్నా కానీ సిటీ వరకు వచ్చే ఛాన్సే ఉండదు, ఆన్లైన్లో దొరికే పరిస్థితి ఉండదు. కానీ ఈ పండు మాత్రం ఎంత టేస్టీగా ఉంటుందో, చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి దీని రేటు కూడా చాలా ఎక్కువనే. ఇక వాళ్ళ దగ్గర ఉండే చిన్న చిన్న కప్పుల్లో 15-20 రూపాయలు అంటున్నారు, అండ్ కొంతమంది 30 రూపాయలు. ఇక ఇట్లా మనం చూసుకుంటే కేవలం ఒక పావు కేజీ పండు మనం కొనాలంటే మినిమం 300 రూపీస్ వెచ్చించాలన్నమాట. సో అది మా ఊరి మొర్రి పళ్ళ స్టోరీ. అండ్ ప్రత్యేకంగా సమ్మర్ స్పెషల్ ఫ్రూట్గా ఇక్కడ వాళ్ళు అందరూ ఎదురు చూసే పండుగకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మిగతా ఏడైనా మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తారేమో, కానీ మా ఊర్లో మాత్రం మొర్రి పళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు అనమాట. అండ్ ఈ పండ్లు చూడడానికి కావచ్చు, తినడానికి కావచ్చు, వాళ్ళ పాత జ్ఞాపకాలు ఒకసారి అందరూ గుర్తు చేసుకుంటే ఈ పండ్లని ఎంజాయ్ చేస్తుంటారు. అందుకనే ఈ పండ్ల రేట్ ఎంత ఉన్నది అన్నా మర్చిపోతారు, గిన్నెన్నా సరే టేస్ట్ చేయాలి అని అనుకుంటారు. సో ఇది మా ఊరి మొర్రి పళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.